న్యూస్ ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీగా ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో గంటకు పైగా భేటీ అయ్యారు. ఆయన ప్రస్తుతం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు భేటీ కొనసాగుతోంది. ప్రస్తుతం అంతకుముందు హోంశాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశమై రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఆయన ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. శివ, ఓటీయూ. రైట్ మనీషా, ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టే పనిలో చంద్రబాబు బిజీగా ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు మధ్యాహ్నం 12:30 జేపీ నడ్డా, అలాగే 2:30కు ఇటు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని, తర్వాత 3:30 కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ, ఆ తర్వాత 6:30 కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇప్పుడు ప్రజెంట్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ప్రజెంట్ మనం నిర్మలా సీతారామన్ నివాసం వద్ద ఉన్నాం. ప్రజెంట్ ఈ భేటీ కొనసాగుతోంది. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక నిధులకు సంబంధించి ప్రధానంగా రాష్ట్రాన్ని ఆదుకోవాలనేది ప్రధానంగా సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చిస్తున్నారు. దీనికన్నా ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకుని వెళ్లారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పటివరకు నెరవేరలేదు కాబట్టి ఆ విభజన సమస్యల గురించి ప్రధానంగా కేంద్ర హోంమంత్రితో చర్చించారు. ఇక రాష్ట్రంలోని శాంతి భద్రతలు కానీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ విధంగా పాలన కొనసాగుతుందనే అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తుంది. వాటితో పాటు పలు కీలక అంశాలు కూడా ఇద్దరి మధ్య అభివృద్ధికి సంబంధించి కానీ కేంద్ర ప్రభుత్వ సహకారానికి సంబంధించి కానీ ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కొనసాగుతుంది. దాదాపు అరగంటకు పైగా ఈ భేటీ కొనసాగుతోంది. అయితే ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి నిధులకు సంబంధించి ఏదైతే అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి గత బడ్జెట్లో ఏదైతే నిధులను కేటాయించారు, 15,000 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. అది ప్లస్ పోలవరం నిర్మాణానికి సంబంధించి కూడా ఆర్థిక సహకారం అందిస్తామంటూ కూడా, అంటే దాదాపు 12,500 కోట్ల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అడిగిన నేపథ్యంలో దాదాపు 10,000 కోట్లకు పైగా కేటాయించేందుకు ఇటు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఆ నిధులను కూడా త్వరితగతిన విడుదల చేయడం ద్వారా ఇటు అమరావతిని కూడా 2027 వరకు పూర్తి చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దానిలో భాగంగా ఆర్థిక సహకారం అనేది కేంద్ర ప్రభుత్వం రావాల్సి ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించడం ద్వారా ఈ పోలవరం పూర్తి చేయడం కానీ రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా త్వరితగతిన ఏదైతే 15,000 కోట్లు ప్రకటించారో దానికి సంబంధించి బ్యాంకుల నుంచి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో అది కూడా త్వరితగతిన వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలనేది ఇటు అందరినీ కేంద్ర మంత్రులను ప్రధాని నరేంద్ర మోడీ హోంమంత్రిని కూడా కలిసిన సందర్భంలో వివరించారు. ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా చర్చించిన భేటీ అయిన సందర్భంలో రాష్ట్రానికి సంబంధించి వెనుకబడిన జిల్లాలకు కానీ రాయితీల రూపంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు ఆర్థిక శాఖ నుంచి వచ్చే నిధులను కూడా విడుదల చేయడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని విధాలా సహకరించాలనేది కూడా ఈరోజు కేంద్ర మంత్రులను కలిశారు, ప్రధానిని కలిశారు. ఇప్పుడు ఫైనల్ గా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా భేటీలో చర్చ కొనసాగిస్తూ ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీతో కీలక అంశాలను చర్చించారు. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ప్రధానికి వివరించారు. ఆయన ఏపీ అభివృద్ధికి సహకారం అందించాల్సిన అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర వార్షిక బడ్జెట్లో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల కేటాయింపులపై ప్రధానితో చర్చించారు. అమరావతి నిర్మాణానికి గత మధ్యంతర బడ్జెట్లో ప్రతిపాదించిన 15,000 కోట్ల ఆర్థిక సాయాన్ని వేగవంతం చేయాలని ప్రధానిని చంద్రబాబు కోరారు.